హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ ఏంటంటే ప్రిపోజిషన్స్ అండి. ప్రిపోజిషన్స్ లైఫ్‌లో ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా బాగా ఉపయోగపడేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్ ఇవి చాలా బాగా ప్లే చేస్తాయి. క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తాయన్నమాట. ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి, ప్రొనౌన్సియేషన్ బాగా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ ఫర్ కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కాదు. కాకుండా అందరికీ అంటే సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ స్టాండర్డ్స్, +1, +2 వాళ్ళందరికీ చాలా ఉపయోగమైనటువంటి కంటెంట్ అండి ఇది ప్రిపోజిషన్స్. మెయిన్‌లీ ఈ వీడియోస్ నేనైతే నాన్ ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌కి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతున్నది. సో, ప్రిపోజిషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా చాలా ఉపయోగం. టెట్ చదివే వాళ్ళకి సీటెట్‌కి కానీ, పీఆర్‌టీకి కానీ, డీఎస్‌కి కానీ, లేకపోతే ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను చెప్పబోయే టాపిక్ ఇప్పుడు వచ్చేసి ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనమాట. ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే తెలుగులో వచ్చేసి ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము. సో, ముందు ఉన్న స్థానము అని అర్థమొస్తుంది. ప్రిపోజిషన్స్ అంటే స్థానము. సో, ముందు ఉన్నటువంటి స్థానము అని అర్థమొస్తుంది. సో, ప్రిపోజిషన్స్‌లో చాలా రకాల వర్డ్స్ ఉంటాయి. వాటిల్లో మనం ఫస్ట్ 3 వర్డ్స్ చూద్దాం. అవేంటంటే ఆన్, ఇన్, ఎట్. ఆన్, ఇన్, ఎట్. సో, ఈ ఆన్, ఇన్, ఎట్ ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? చూద్దాం. ఈ ఆన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము? ఆన్ గురించి చూస్తే ఆన్. ఆన్ మనము దేని ముందు ఉపయోగిస్తామంటే డే ముందు. అంటే మరియు డేట్‌ల ముందు ఉపయోగిస్తాము. డేస్ ముందు గానీ, డేట్‌ల ముందు గానీ, రోజుల ముందు గానీ, డే తేదీల ముందు, తారీఖుల ముందు గానీ మనము ఈ ఆన్‌ని ఉపయోగించడం జరుగుతుంది. ఆన్‌ని ఉపయోగించాలి. ఆన్ ఖచ్చితంగా ఈ డేట్‌ల ముందు గానీ, ఈ డేస్ ముందు గానీ, డేట్‌ల ముందు గానీ ఆన్‌ని ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో, అదే అనమాట ఆన్ గురించి. సో, ఆన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఆహ్, డేస్ ముందు, డేట్‌ల ముందు ఉపయోగిస్తాము ఆన్‌ని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ విల్ గో డాష్ ఫ్రైడే. ఫ్రైడే అనేది ఏంటండి? డే. సో, డే కాబట్టి ఆన్. హీ విల్ గో ఆన్ ఫ్రైడే. ఆన్ ఫ్రైడే. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ వన్. షీ వాస్ బోర్న్ డాష్ 23rd మే. షీ వాస్ బోర్న్ డాష్ 23rd మే. కానీ మనం ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాము? డేట్‌ల ముందు గానీ, డేస్ ముందు డే వచ్చింది కాబట్టి సారీ, డేట్ వచ్చింది కాబట్టి అంటే తేదీ వచ్చింది కాబట్టి మనం ఆన్‌ని ఉపయోగించడం జరుగుతుంది. షీ వాస్ బోర్న్ ఆన్ 23rd మే. ఓకే. అది ఆన్‌కి సంబంధించినటువంటి కంటెంట్. ఏంది డేస్ ముందు గానీ, డే ముందు గానీ మన ఆన్‌ని ఉపయోగించాలి. సో, కమింగ్ టు అనదర్ వన్ అనమాట. ఇన్. ఇన్‌ని మనం ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి? ఇన్. ఇన్‌ని మనం ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి? ఓకే. ఇన్ అంటే యూజ్ చేయాల్సినటువంటి ఈ థీమ్స్ ఏందంటే మంత్ కానీ, ఇయర్ కానీ, సీజన్స్ కానీ వీటి ముందున
వీటి ముందున ఆర్ పార్ట్ ఆఫ్ ద డే. పార్ట్ ఆఫ్ ద డే అంటే డే సగంన మనం ఈ ఇన్‌ని ఉపయోగించాలి. ఎక్కడెక్కడ? మంత్ దగ్గర ఉపయోగించాలి. మంత్ దగ్గర, ఇయర్ దగ్గర, సీజన్ దగ్గర, పార్ట్ ఆఫ్ ద డే దగ్గర ఇన్ అనే ప్రిపోజిషన్‌ని అక్కడ యూజ్ చేయాల్సొస్తుంది. వాడాల్సొస్తుంది. సో, మంత్, ఇయర్, సీజన్, పార్ట్ ఆఫ్ ద డే. అండ్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్. షీ వాస్ డాష్ జూలై. ఎక్కడెక్కడ ఉపయోగించాను? మంత్ దగ్గర. సో, మంత్ దగ్గర ఉపయోగించాం కాబట్టి సో, షీ కేమ్ డాష్ జూలై. షీ కేమ్ ఇన్ జూలై. ఇన్ జూలై అంటే మంత్‌ని ఉపయోగించాం కాబట్టి జూలై అనేది మంత్ కాబట్టి ఇక్కడ ఇన్ అనేది వచ్చింది. సో, అదనమాట. అండ్ కమింగ్ టు అనదర్ వన్. రాధా వాస్ బోర్న్ డాష్ 2013 ఇయర్. ఏం వాడాలి ఇక్కడ? రాధా వాస్ బోర్న్ ఇన్ 2013. అండ్ కమింగ్ టు అనదర్ వన్. We went dash summer. We went in summer. సీజనల్, సీజన్ కాబట్టి మనం సమ్మర్ కాబట్టి ఇన్‌ని ఉపయోగించాం. హీ వేక్స్ అప్ ఎర్లీ డాష్ ద మార్నింగ్ అంటే ఇక్కడ పార్ట్ ఆఫ్ ద డే గురించి డిఫైన్ చేయడం అయితే జరిగింది కాబట్టి మనము షీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఉపయోగించాలి. ఓకే, దట్ ఈస్ ఇన్. ఓకే, నోట్ దగ్గర మనం కొంచెం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్, ఎట్ మార్నింగ్, ఇన్ ద మార్నింగ్‌కి తేడా ఏంటి? ఎట్ మార్నింగ్‌కి, ఇన్ ద మార్నింగ్‌కి తేడా ఏంది? సో, ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎట్ మార్నింగ్ అండ్ ఇన్ ద మార్నింగ్? పార్ట్ ఆఫ్ ద డేలో ఓకేనా? పార్ట్ ఆఫ్ ద డేలో వచ్చేసి ముందు ఆర్టికల్ దా ఉంటే దానిని మనం ఇన్ ద మార్నింగ్‌గా ఉపయోగించొచ్చు. ఒకవేళ ఆర్టికల్ కనుక లేనప్పుడు ఎట్‌ని ఉపయోగించాలి. సో, ఈ పాయింట్‌ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇదొక టిప్ అన్నమాట మనకి. ఇన్ ద మార్నింగ్, ఎట్ ద మార్నింగ్ ఆర్టికల్ దానే ముందు ఉన్నప్పుడు ఇన్ అనేది మనం ఉపయోగించాలి. ఇన్ ద అని ఉపయోగించాలి. లేనప్పుడు ఎట్‌ని ఉపయోగించాలి. అది ఆన్, ఇన్ అండ్ కమింగ్ టు ఎట్. వాట్ ఈస్ ఎట్? ఎట్ అని మనం అలా ఇన్ ద మార్నింగ్ ఆర్టికల్ లేనప్పుడు ఎట్ అనేది ఉపయోగించాలి. దీనికి ఏంటంటే ఇదేనండి. దా అనేది ఉన్నప్పుడు దా అనేది ముందు ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే ఇన్ ద మార్నింగ్ అని ఉపయోగించాలి. ఒకవేళ లేనప్పుడు ఎట్ అనేది ఉపయోగించాలి. ఓకే, కమింగ్ టు ద ఎట్. రాజీ ఈజ్ సింగింగ్ డాష్ దిస్ మూమెంట్. రాజీ ఈజ్ సింగింగ్
ఎట్ ద మూమెంట్. పీపుల్ స్టాప్ వర్కింగ్ డస్క్ ఎట్ డస్క్ అనేది ఉపయోగించాలి. అంటే సూర్యాస్తమం, డస్క్ అంటే మీనింగ్ సూర్య అస్తమం అనే అర్థము. డాన్ డాన్ అనే మీనింగ్ కూడా సూర్యాస్తమానికి సంబంధించింది, అంటే సన్సెట్కి సంబంధించింది, సూర్యాస్తమించడానికి సంబంధించింది డ్రాన్ అనే మీనింగ్ వస్తుంది. సో దట్ ఈస్ అండి ఆన్, ఇన్, ఎట్. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎగ్జాంపుల్స్ కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.